హాయ్ అండి. వెల్కమ్ టు సినిమా ఇల్లు. ఇప్పుడే 'ఐబొమ్మలో' విజయ్ సేతుపతి గారు నటించిన 'మహారాజా' సినిమా అయితే చూశాను. సినిమా అయితే చాలా బావుంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎందుకలా అంటున్నానంటే మీరు సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ చేసేంత వరకు గూడా మీకు ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ కూడా రాదు. చాలా బావుంటది సినిమా అయితే. క్లైమాక్స్ చూసిన తర్వాతయితే మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చిద్ది. మళ్ళీ చూడాలిరా క్లైమాక్స్ అన్న ఫీలింగ్ అయితే వచ్చిద్ది. ఇంక ఈ సినిమాలో హీరో అయితే విజయ్ సేతుపతి గారు అంటున్నారండి. కానీ నా ప్రకారం హీరో వచ్చేసరికి స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. మూవీ ఎవరైనా చూసినోళ్ళు ఉంటే మీకు గూడా అర్థమై ఉంటది. ఎందుకంటే మూవీ చూసినాక మీకు అరే! ఇది సింపుల్ స్టోరీనే కదా అనిపిచ్చిద్ది. కానీ మూవీ చెప్పిన విధానం దాన్ని స్క్రీన్ ప్లే అంటారు కదా! అదైతే మీకు చాలా బావుంటది. ఎందుకంటే మీకు ఇంటర్వెల్ దగ్గరకొచ్చేసరికి సీన్స్ కనెక్ట్ చేస్తాడు. ఈవెన్ క్లైమాక్స్ ఈ సెకండ్ హాఫ్‌లో గూడా చాలా సీన్స్‌ని కనెక్ట్ చేస్తారనమాట. సో, అది చూసినాక మీకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చిద్ది. చాలా మంచి ఫీలింగ్ వచ్చిద్ది. ఇంకా ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కదా! మనం ఎక్కడైనా బ్రెయిన్ వాడాలా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాంటివి ఏమైనా ఉంటాయి అనుకుంటే అదేం ఉండదండి. ఇదైతే చాలా బావుంటది. మీ అందరికి అర్థమయ్యేలానే ఉంటది. కానీ ఒకే ఒక దగ్గర ఫస్ట్ టైమ్ హీరో అండ్ విలన్ గారు ఫస్ట్ టైమ్ ఎదురుపడే సీన్స్ ఉంటది. అక్కడ మాత్రం ఒక మీకర్థం కాదు. అంటే పాజిటివ్ వేలోనే చెప్తున్నాను. అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మీకు కొన్ని సెకండ్‌ల టైం అయితే పట్టిద్దనమాట. ఆ ఒక్క సీన్ తప్ప మీ సినిమా మొత్తం కూడా అర్థమయ్యేటట్టు ఉంటాయి. ట్విస్టులు కూడా అర్థమయ్యేటట్టు ఉంటాయి. ఇంకా ఈ సినిమాలో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే తోపులా ఉంటది. హీరో ఎలివేషన్స్ ఎక్కడుండవు కానీ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ మెయిన్ టేకింగ్‌లో ఉంటాయి గనుక మీకు హీరో ఎలివేషన్స్ ఎక్కడ ఉండవు. కానీ ఆయన యాక్టింగ్ అయితే సెటిల్డ్‌గా వేరే లెవెల్‌లో ఉంటది. ఇంకా విజయ్ సేతుపతి గారి తర్వాత ఎవరినైనా చెప్పుకోవాలి అంటే అది విలన్ క్యారెక్టర్ చేసిన అనురాగ్ కశ్యప్. ఆయన యాక్టింగ్ అయితే ఇచ్చి పడేత్తాడనమాట. విజయ్ సేతుపతి గారి తర్వాత మీరు ఆయనకి ఫ్యాన్ అయిపోతారు. అంటే అంతగా పండించారు విలనిజాన్ని సినిమాలో. ఇంకా ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ అండి. హీరో విజయ్ సేతుపతి గారు ఉంటారు. ఆయన ఇంట్లో ఒక డస్ట్‌బిన్ అయితే పోయిద్ది. ఆ డస్ట్‌బిన్ పోయిన తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేస్తారు. ఇంకా వాళ్ళు కేస్‌ని యాక్సెప్ట్ చేస్తారు. కేస్‌ని యాక్సెప్ట్ చేసిన తర్వాత క్లైమాక్స్‌లో ఆ డస్ట్‌బిన్‌ని ఎలా పట్టుకున్నారనేదే ఈ సినిమా ప్లాట్ అన్నమాట. మీకు అనిపించొచ్చు ఒక డస్ట్‌బిన్ కోసం విజయ్ సేతుపతి ఎందుకింత పోరాటం చేశాడు? దానికోసం ఒక సినిమా తీయాలా? ఇన్ కేస్ ఆ డస్ట్‌బిన్‌లో ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయా? లేకపోతే డస్ట్‌బిన్‌ని గోల్డ్‌తో చేశారా? అనేది మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు సినిమా చూడమనే చెప్తాను. సినిమా చూసిన తర్వాత మాత్రం అరే! ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే మీకొచ్చిద్ది. సో, ఇదండి 'మహారాజా' మూవీ రివ్యూ. ఇప్పటివరకు ఎవరైనా చూడనట్లయితే ఖచ్చితంగా ఓటీటీలో గాని, ఐబొమ్మలైనా ఖచ్చితంగా అయితే చూడండి. ఎందుకంటే ఈ మూవీ చూసినాక క్లైమాక్స్ అయిపోయినాక మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చిద్ది. సో, ఇప్పటివరకు వీడియో ఎవరైనా చూసినట్లయితే ఇది మన కొత్త ఛానెల్ అండి. ఇది మన ఛానెల్‌లో రెండో వీడియో. ఎవరైనా విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియో మీకు జెన్యూన్ అనిపించినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం.